ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ దినం ప్రత్యేకంగా మన యొక్క క్రిస్టియన్ లైఫ్లో మనం ఏ రీతిగా పరుగు పందాన్ని పరిగెత్తాలా. కొంతమంది చల్లగా ఉంటారు, కొంతమంది వెచ్చగా ఉంటారు, కొంతమంది నులివెచ్చగా ఉంటారు. అయితే దేవుడు మనల్ని ఏ రీతిగా హెచ్చరిస్తున్నాడనే వాక్యాన్ని లవదోక్య సంఘం నుంచి మనం ఈ దినము నేర్చుకోబోతున్నాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనంలో ఆసనమైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా వందనాలు స్తుతులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. అనేక సత్యాలను ప్రభా నీ బైబిల్ గ్రంథంలో నుంచి ప్రభా మీరు మాతో మాట్లాడుచుండగా యేసయ్య అనేక ఆత్మలు ప్రభా పట్టబడి ప్రభా నీ రాజ్యంలోకి వచ్చుటకు కృప చూపించమని అడుగుచున్నాం. ఈ దినం కూడా ప్రభా మేము మాట్లాడిపోయే ఈ అంశంకు ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపించి ప్రభా నాయన ఇదిగో ఆది అందమే మీరే ఉండి ఘనత మహిమ పొందుకుమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము లవదోక్య సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినములలో పద్మస్ దీపంలోకి యోహాను కొనిపోబడిన తర్వాత ఆయనతో దేవుడు త్వరలో రానైన అనేక కార్యాలు, జరగబోయే కార్యాలను గురించి ఆయనకు ఆ పద్మస్ దీపంలో బయలుపరిచినట్లు మనం చూస్తాం. ఆ కార్యాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా అనేక సంఘాలతో మాట్లాడుతూ లవదోక్య సంఘం గురించి ఆయన ఒక మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. లవదోక్యలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా. అయితే యెహోవా దేవుడు యేసు స్వామికి జరగబోయేవన్నీ కూడా చూపించి తన దూతల ద్వారా యోహానుకు తెలియపరిచాడు. అయితే ఆది నుండి ఆయన ఉండేవాడు, ఆయన సత్యస్వరూపి అంటున్నాడు. ఆయన ఆమేన్ అన్నవాడు, అల్ఫా ఒమేగా వాడు. ఆయన మనకు చెప్పు సంగతి ఏమనగా అని ప్రారంభం అవుతుంది. అక్కడ ఆ సంఘంకు మాట్లాడుతున్నాడు. నాట్ ఓన్లీ ఫర్ దట్ సంఘం, ఈ దినము వాక్యం వింటున్న నీకును నాకును కూడా అది రాయబడింది. ఎందుకంటే బైబిల్ గ్రంథము మనం ఎప్పుడు చూస్తాము, పేదరు పత్రికలను చూసినట్లయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అనేక ప్రాఫిట్స్ అది రాశారనమాట. కాబట్టి అది ఎప్పటికీ ముమ్మారుకి సత్యము. కాబట్టి జరగబోయే వాటిని ఇప్పటికే ఎన్నో ప్రాఫెసిస్ జరిగిపోయినాయి. అయితే పద్మస్ దీపంలో ఆయన చూచినవన్నీ కూడా జరగవలసిందిగా అవి వెయిట్ చేస్తూ ఉన్నాయి. అందులో లవదోక్య సంఘానికి హెచ్చరిస్తూ ఈ యొక్క ఉత్తరంను రాస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగైనను వెచ్చగైనను ఉండిన మేలు. నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. వాట్ ఎవర్ దట్ యు ఆర్ డూయింగ్, నువ్వు చల్లగాను వెచ్చగాను ఉంటే మేలు. బట్ నీవు వెచ్చగైనను చల్లగైనను ఉండక వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని చెప్తున్నాడు. చూడండి, దట్ అప్లైస్ టు మోస్ట్ ఆఫ్ అస్. మనం కూడా వీఆర్ నెయిదర్ హాట్ నార్ కోల్డ్, నులివెచ్చగా లూక్వామ్ క్రిస్టియన్స్గా మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకానికి మనము ఏమి చాటి చెప్తామని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలన్నమాట. చల్లగైనను వెచ్చగైనను ఉండిన ఎడల మేలు, అయితే నులివెచ్చగా ఉండవు. మనము ఆది కాండం నుంచి కొన్ని వచనాలు మనం చూసినప్పుడు, కొంతమంది జీవితాలను చూసినప్పుడు ఏ రీతిగా వాళ్ళు చల్లగా ఉన్నారు, ఏ రీతిగా వాళ్ళు నులివెచ్చగా ఉన్నారు, ఏ రీతిగా వాళ్ళు వేడిగా వెచ్చగా ఉన్నారనేది కొన్ని చూడాలన్నమాట. మొట్టమొదటిగా సౌలును తీసుకునేటప్పుడు ఈ రాజైన సౌలు గాడిదను వెతుకుచూ ఆయన వెళ్ళుచూ ఉన్నాడు అన్నమాట. అలా ఆయన వెళ్ళినప్పుడు 3 రోజుల తర్వాత సమూయేలు ప్రవక్త ఆయనకు ఎదురవుతాడు. సమూయేలు ప్రవక్త ఎదురైనప్పుడు ఆయనను చూచి ఆయన రాజుగా ఆయనను అభిషేకించాడు. ఇజ్రాయేలులో మొట్టమొదటి రాజు సౌలు రాజు అనమాట. అయితే చక్కగా 40 ఏళ్ళు ఆయన పరిపాలన చేశాడు. ఆయన కాలంలో ఒక సన్నివేశం జరిగింది. అది ఏమనగా సౌలు అమలేకుల మీద యుద్ధానికి వెళ్ళుచున్నాడు. అలా వెళ్ళే సమయంలో సమూయేలు ఏం ఆజ్ఞ ఇచ్చినాడంటే దేవుని దగ్గర నుంచి, అక్కడ ఉండే ఏది కూడా నువ్వు ముట్టుకోవద్దు, అవి శాపగ్రస్తమైనటివి, అవి ఏది కూడా నువ్వు తాకూడదు. ప్రతి వస్తువు, మనుషులను కానీ జంతువులను కానీ పిల్లలు కానీ పెద్దలు అంతా కూడా నువ్వు చంపివేసి కాల్చి వచ్చేయాలని చెప్తాంటే ఆ యొక్క సౌలు ఆ మాట వినకుండా బాగా క్రొవ్విన వాటి అన్నీ కూడా తీసుకొని వచ్చి తన ఇంటి వెనక దాచి ఉంచినాడు అనమాట. అంటే అది దేవునికే బలి ఇవ్వాలని ఆశతో ఆయన తీసుకొచ్చాడు. అయితే అక్కడ సమూయేలు ప్రవక్త వచ్చి హెచ్చరిస్తున్నాడు. ఆ శబ్దం ఏంటి, ఆ యొక్క పశువుల మంద అవన్నీ తెచ్చినవి అవన్నీ కూడా చూచి ఆయనను గద్దిస్తున్నాడు. ఎందుకంటే యెహోవా మాటను నువ్వు ఆలకించకున్నా నువ్వేం చేస్తున్నావంటే అవి బాగున్నాయని, నీ కనులకు ఇంపుగా ఉన్నాయని నువ్వు ఆలోచన చేసి వాటిని నువ్వు తీసుకొచ్చినది
మొట్టమొదటి నేరం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, బలి ఇచ్చుట కంటేను లోబడుట ఎంతో మేలని వాక్యం సెలవిస్తుంది. అది ఒకటి. రెండవదిగా ఈ యొక్క బలులు సమయాలు రాకముందే తనే ఆ యొక్క బలులు అర్పించుటకైనా ప్రారంభం చేశాడు. అంటే యాజకుడు చేయవలసిన పనిను ఒక రాజుగా ఉండి ఆ స్థానంలో ఆయన చేసేదానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి దేవుడు ఆయనను హెచ్చరించాడు. మనం కూడా అంతే. కొన్ని మన సొంత శక్తితో మనం చేయాలని ప్రయత్నం చేస్తాం. దేవునికి ప్రాముఖ్యం ఇయ్యము. అనేక కార్యాలను నేను జయం పొందుకున్నాను కదా, ఈ కార్యంలో కూడా నేను జయించుతానని దేవుని పక్కన పెట్టి మన కార్యాలను మనము చూసుకుంటాం. అయితే దేవుని మీద ఆధారపడిన ఒక జీవితంగా సౌలు రాజు యొక్క జీవితం లేకపోయింది. అది నులివెచ్చని జీవితానికి అటు లోకం వైపు ఆయన, అటువైపు దేవుని వైపుకు లోబడినట్లు ఆ లోకం వైపు ఆ యొక్క జంతువులంతా కూడా తీసుకొని వచ్చి బలుల కోసం ఆయన కట్టిపెట్టినట్లు మనం చూస్తాం. ఇంకపోతే లోతు కుటుంబాన్ని చూస్తే అన్నైన అక్కడ పెద్దనైన అబ్రహాము గొజాడుతున్నాడు. అయ్యా, నేను చేయబోయే కార్యాన్ని నా స్నేహితుడైన అబ్రహాంకు ఎలాగ నేను దాచి ఉంచుతానని దేవుడు అంటుండగా దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని అడిగి ఆఖరికి దుమ్ము ధూళి అయిన నేను మాట్లాడి తెగించి తిని అని 10 మంది నీతిమంతులు ఉంటే అక్కడ పట్టణాన్ని నాశనం చేయవా అని అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఆ యొక్క అబ్రహాం యొక్క హృదయాన్ని చూచి ఒక్క నీతిమంతుడు ఉంటే కూడా ఆ పట్టణాన్ని నేను నాశనం చెయ్యను అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాల. లోతు ఆయన యొక్క పశువుల మంద గొర్రెల మంద విస్తారమైనప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, మనమిద్దరం బంధువులం, మనకు కొట్లాట అవసరం లేదు. నువ్వు ఈ ప్రాంతం కోరుకుంటే నేను ఎడం వైపు వెళ్తాను, నువ్వు ఎడం వైపు వెళ్తే నేను కుడి వైపు వెళుచున్నానని చెప్పినప్పుడు యోర్దానును ఎన్నుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణము పచ్చగా ఆయన కనబడింది, అది ఎన్నుకున్నాడు. అయితే ఈ వాస్ నాట్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ రైచియస్నెస్. తను నీతిమంతుడుగా ఉన్నాడు కానీ తన చుట్టూ ఉండే వాళ్ళు నీతిమంతులు కావాలని ఆయన ఆశపడలేదు. ఒక్కరిని కూడా నీతిమంతునిగా చేయలేదనమాట. ఆఖరికి దేవదూత వచ్చి వాళ్ళు చేయబట్టి లాగినప్పుడు, అయా అగ్ని గంధం నేను ఈ పట్టణం మీద కుమ్మరించబోతున్నానని చెప్పినప్పుడు అల్లుళ్ళు దగ్గర పోయి చెప్తే వాళ్ళు ఎగతాళి చేశారు. అంటే అల్లుళ్ళు కూడా స్వార్థ చెప్పలేకపోయాడు. అలాగనే తన భార్య కూడా ఆయన స్వార్థ చెప్పలేకపోయాడు. భార్య వెనక తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిన సన్నివేశం మనకు తెలుసు. కాబట్టి లోతు జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఆయన నులివెచ్చే జీవితం జీవించాడు. అట్లా దేవునికి ప్రాముఖ్యం ఇవ్వకుండా ఆఖరికి దేవదూతలు లాక్కొని పోయినప్పుడు నేను ఆ కొండ వరకు కూడా నేను పోలేను, నాకు ఇంకా దగ్గర ప్రాంతానికి సోవారు వరకు నేను వెళ్తున్నాను, అక్కడ పోయేదానికి నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు అనమాట. ఆయన ఆయన జీవితము పతనమైంది. కాబట్టి ఆ యొక్క లుక్వామ్ లైఫ్కు ఒక మాదిరిగా మనం ఎత్తుకోవాలి. మనం కూడా జీవించినప్పుడు మన జీవితంలో ఎంతమందిని నీతిమంతుగా మనం మార్చగలుగుతాం. మన జీవితాన్ని బట్టి అనేక మంది దేవునిలోకి నడిపింపబడాల. మనం దేవుని కోసం వైరాగ్యంగా నిలబడి ఉన్నామా? మనల్ని చూసి ఎంతమంది దేవుని దగ్గర రాగలుగుతారు? ఒకసారి మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. ఇంకా చెప్పబోతే సొలొమోను రాజైన సొలొమోను మొట్టమొదటిగా జ్ఞానం కోసం ఆయన ప్రార్థన చేసినాడు. ఆయన విస్తారమైన ఆ యొక్క ధననిధిని అడగలేదు, ఐశ్వర్యము అడగలేదు. అయితే ఆయన అడిగినదంతా కూడా జ్ఞానం అడిగాడు. ఈ ప్రజలను పరిపాలన చేయటకు నాకు జ్ఞానం ఈ ప్రభాని అడిగినది దేవునికి నచ్చింది. అయితే ఎలాగను ఆయన చేస్తూ ఉంటా ఉండగా ఆయన దేవుడు అంచెలంచెలుగా హెచ్చించినాడు. అయితే ఒకనప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే అనేక భార్యలను ఆయన వివాహం చేస్తూ అన్యురాలను చేసుకునేటప్పుడు వాళ్ళందరూ నాకు తిరగబడరో ఏమో అనుకొని వాళ్ళందరినీ అన్ని జనులతో వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రతి ఒక్క భార్య కోసము ఆయన బలిపీఠం కట్టినట్లు మనం చూస్తాం. చూడండి, దేవుని యొక్క ఆలయాన్ని సొలొమోను కట్టినప్పుడు ఆ యొక్క సొలొమోను మండపంలో దేవుడు ఎంతో గంభీరంగా మహిమైశ్వర్యంతో ఆయన దిగి వచ్చాడు అన్నమాట. ఎన్నో 1,20,000 పొట్టేళ్లను ఆయన వధించి ఆ 7 రోజు ఉత్సాహంగా ఆయన బలి అర్పించినట్లు సొలొమోను కాలంలో చూస్తాం. ఎంత యెహోవా దేవునికి అటువంటి ఆరాధన చేసే ఒక వ్యక్తి కేవలం అన్య స్త్రీల వలన ఆయన పడిపోయి అక్కడ వాళ్ళకు బలిపీఠం కట్టినట్లు ఎంతో ఆవేదనతో ఆ కార్యాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆయన ఒక నులివెచ్చే జీవితానికి గుర్తయిపోయినాడు సొలొమోను. అటు తర్వాత మనం చూసినప్పుడు యూదా ఇస్కరియోతును చూసినప్పుడు 3.5 సంవత్సరం దేవుని వెంబడించాడు. అయితే ఏమి లాభం? దేవుడు చేసిన అన్ని అద్భుతాలను చూశాడు, దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూశాడు, సూచక్రియలను చూశాడు. అన్ని చూసినప్పుడు ఆయనలో హృదయంలో స్పందన లేదు. కేవలము
ఆయన పైకి పై మాత్రమే మంచి క్రైస్తవుడుగా నటనం చేసి 30 వెండి నాణ్యంకు దేవుణ్ణి అమ్మివేశాడు అనమాట. నులివెచ్చని జీవితము ఎన్ని మేలు మనం జీవితంలో మనం చూచినప్పటికీ దేవుని వైపు మనం మన హృదయాన్ని పెట్టకపోతే తిప్పకపోతే అనేక పర్యాయం లోకంలో మనము ఈడువపడతాం. కాబట్టి యూదా ఇస్కరియోతు మనకు ఒక మాదిరిగా ఉన్నాడు నులివెచ్చని జీవితం. ఇంకా తేమ అనబడేవాడు 2 తిమోతి 4:10 మనం చూస్తే మంచిగా పరిగెత్తాడు. పౌలు చెప్తున్నాడు ఈ తేమకుడు ఇకలోక ఆశలను ఈడువపడి ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, మినిస్ట్రీలో నుండి వెళ్ళిపోయినాడని పౌలు తిమోతికి రాసిన పత్రికలో రాస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చూస్తే మనం ఒక ఆలోచన చేయాల. మన జీవితం ఎలాగ ఉంటున్నది? అలవాటు రీతిగా ఆదివారం గుడికి వెళుచున్నాము, మరి ప్రార్థనలు చేస్తున్నాము, వాక్యాలు చదువుతున్నాం. అయితే వ్యక్తిగతంగా మనకు దేవునికి ఎలాంటి సంబంధం ఉందా, సరి సంబంధం ఉందా ఒకసారి ఆలోచన చేయాలా. ఆయనకి ఇష్టమైనదే మనం చేస్తున్నామా, లేకుంటే కొన్ని విషయంలో ఇది నాకు ఎక్కువ ఇష్టం, దేవుని కోసం నేను ఇది వదులుకోను, దేవునే నేను తృప్తిపరిచి నేను చేసేదే కరెక్ట్ నేను చెప్పుకుంటానని మనం మనల్ని సర్దుకుంటామా ఒకసారి ప్రశ్న వేసుకోవాలా. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డ, ఈ యొక్క చల్లగైనను వెచ్చగైనను ఉన్నావా, నులివెచ్చగా ఉన్నావా అని క్వశ్చన్ చేసుకోవాలా. మనం చూసిన ప్రతి ఒక్కరు కూడా నులివెచ్చని జీవితాన్ని దేవుడు మనకు చూపించారు. ఎంతో అభిషేకం పొందిన సంసోను ఆయన తల్లి గర్భంలోనే నాజీరు చేయబడిన వాడు. ఆయనకు తల ఎంటికలు తీసివేయకూడదని ఆయన గర్భంలో ఉండేటప్పుడు ఆమె త్రాగడం కానీ ఏది కూడా అపవిత్రం చేయకూడదని దేవుడు హెచ్చరించాడు. అటువంటి అభిషేకం పొందుకున్న సంసోను సింహాలను చీల్చిన వాడు ఆఖరికి స్త్రీ వెనక ఆయన పడిపోయినట్లు, నులివెచ్చిన జీవితానికైనా వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. ఇంకా ఎవరైతే వైరాగ్యం కలిగి దేవుని కోసం పరిగెత్తారనేది కూడా చూడాల. చూడండి, న్యూ టెస్టిమెంట్లో చూస్తే లూదియా అనే ఒక స్త్రీ పౌలు ప్రసంగం చేసినప్పుడు ఆమె ఆసక్తితో ఆ వాక్యాన్ని వింటున్నది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు షీ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతేకాకుండా తన ఇంటి అందటినీ కూడా సువార్త సేవ కొరకే ఆమె అప్పగించినట్లే చూస్తాం. అపోస్తులను అందరినీ కూడా తన ఇంటిలో ఆమె చేర్చుకున్నట్లు కూడా మనము ఆ యొక్క అపోస్తుల కార్యంలో చూస్తాం. కాబట్టి అనేక మంది దేవుని కోసం వైరాగ్యంగా నిలబడిన వాళ్ళు పరిగెత్తు కూడా చక్కగా ఉండింది. మొట్టమొదటిగా చూస్తే పౌలు, ఆయన దమస్కులో దేవుడు పిలిచిన తర్వాత అటువంటి ఒక వ్యక్తిని మనం చూడలేం. మరి ఎన్నడూ ఆయన తిరుగుబాటు చేయలేదు, ముందుకే వెళ్ళినాడు. అందుకే ఏం రాస్తున్నాడంటే గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. చూడండి, సమస్తము పెంటకు సమానం అని చెప్తున్నాడు. బ్రతుకుతే క్రీస్తు కొరకై, సావైతే లాభం అని చెప్తున్నాడు. అటువంటి ఒక పరిగెత్తడం. అంతేకాకుండా మనమందరం రక్షణ అనుభవంలోకి రావాలని నేను గర్భవేదన పొందుచున్నానని తెస్సలోనిలో ఆయన రాస్తున్నాడు. అవన్నీ చూసినప్పుడు హీ నెవర్ టర్న్డ్ బ్యాక్, హీ వాజ్ అన్ హార్ట్ క్రిస్టియన్ అనమాట. అలాగనే స్టెఫన్ను కూడా మనం చూసినప్పుడు హీ వాజ్ ఆల్సో రన్నింగ్ ఫర్ ద లార్డ్, దేవుని కోసం. ఆయన చనిపోయినప్పుడు అయితే ఆయన ముఖం దేవదూత ముఖం మాదిరి అయింది. ఆయన పలుకుచున్నాడు, మోకాళ్ళు ఉండి రాళ్ళు ఆయన మీద పడుతుంది. అయితే ఆయన మాట పలికినాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీళ్ళని క్షమించమని అడిగాడు. అంతేకాకుండా పరలోకం తెరవబడి ఉంటున్నదో, యేసయ్య తండ్రి కుడి పాసం దగ్గర నిలబడి ఉంటున్నది నేను చూస్తున్నాను అని చెప్పి ఆయన మరణించాడు. చూడండి, ఈ వాజ్ అ లివింగ్ విట్నెస్ అనమాట. అటువంటి జీవితము జీవించారు. ఇంకా పేదరైతే ఒక్కొక్కరిని మనం చూసినప్పుడు దేవర్ ఫైర్ ఫర్ ద లార్డ్. ఇంకా ఏలియా ప్రవర్త అయితే అగ్నిన ఆకాశం దించిన ఒక ప్రవర్తగా మనం చూస్తాం. ఎక్కడ దేవుడు పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆయన వాక్యం చెప్పాడు. ఆగాబు యేసబేలును హెచ్చరించి అని చెప్పిన వెంటనే ఆయన ఆత్మను దేవుడు తీసుకొని పోయి ఆగాబు సన్నిధానంలో నిలబెట్టాడు. ఆయన తిస్పీడైన ఎలియా ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. రథంతో ఆయన పరిగెత్తినాడు. అంతేకాకుండా ఎలీషాను అభిషేకం చేశాడు. ఆయన ఎన్నో అనుభవముల గుండా వెళ్ళి దేవుని కోసము ఒక ఫైర్ మాదిరి నిలబడినాడు. కాబట్టి అటువంటి వారు మనకు మాదిరిగా ఉండారన్నమాట. అలా చల్లగా ఉండే వాళ్ళని, అలా వెచ్చగా ఉండే వాళ్ళని మనం చూస్తాం. దేవుని కోసం ఈ బిడ్డలందరూ కూడా వైరాగ్యంగా నిలబడారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములు చూస్తే a double-minded man is unstable in all his ways. మనం ఆలోచన చేయాలా, మనకు డబుల్ మైండ్ ఉందా, మనం అటు దేవుని వైపు ఉంటున్నామా లేకుంటే లోకం వైపు ఉంటున్నామా. అయితే దేవునికన్నా మనం సేవ చేయాలా, లేకుంటే సిరికైనా మనం ఈ లోకానికైనా సేవ చేయాలా. అందుకే మత్తయి సువార్తలో దేవుడు చక్కగా చెప్పాడు 6వ అధ్యాయం 24లో, యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మ్యామన్.
అంటే దేవునికిని మనము ఇసిరికిను దాసుడుగా మనం ఉండలేం. ఎందుకంటే ఒకరిని ప్రేమిస్తాం, ఒకరిని ద్వేషిస్తాం. కాబట్టి యూ హ్యావ్ టు చూస్. అందుకే ఏలియా కూడా ఏం చెప్పాడంటే, ఎంతకాలం ఎంతకాలం మీరు రెండు మనసులో నడుస్తారు. అట్లా బయలుదేవత దేవైతే అటు వెళ్ళండి, యెహోవా దేవుడు అయితే యెహోవా తట్టు తిరగండి అని చెప్తున్నాడు. యెహోషువ కూడా ఎంతకాలం మీరు నది అద్రలో ఉంటే దేవుని మీరు పూజిస్తారా? అయితే యెహోవాను పూజిస్తారా? నేనును నా ఇంటి వారం అయితే యెహోవానే సేవిస్తామని యెహోషువ చెప్తున్నాడు. కాబట్టి వీ నీడ్ టు డిసైడ్ వెదర్ వీ హ్యావ్ టు బీ హాట్ ఫర్ ద లార్డ్. ఐ మీన్ వెదర్ వీ కెన్ బీ లైక్ ఫైర్ ఫర్ ద లార్డ్, ఆర్ సమ్ టైమ్స్ వి బికమ్ వెరీ కూల్. అంటే లోకంతో పాటు కలిసిపోతాం మనం అన్నమాట. కాబట్టి ఎవ్రీ ఇష్యూ, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద చర్చ్, అదర్ వెదర్ ఇట్స్ అ కాన్వర్సేషన్, లేకుంటే ఎవరితోనైనా మాట్లాడడం కానీ, డబ్బు విషయం కానీ, ఏ విషయంలో కూడా లోకానుసారంగా వెళ్ళిపోతున్నామా, అట్లు పరలోక రాజ్య తలంపు కలిగి దాని విలువలకు మనము ప్రాముఖ్యం ఇస్తున్నామా, ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఏసయ్య స్వయంగా చెప్పిన కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలా. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఏసయ్య మత్తయి సువార్తను మనం చూసినప్పుడు 7వ అధ్యాయము 24, 25, 26 చూస్తే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడును గనుక అది పడలేదు. చూడండి, వి నీడ్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు 5వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాడు. బ్లెస్డ్ ఆర్ ద పువర్ ఇన్ స్పిరిట్ అంటున్నాడు. అన్నీ కూడా సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని బిడ్డలు అనబడదురు అంటున్నాడు. నీతి కొరకై ఆకలి దప్పికొని వాళ్ళు ధన్యులు అంటున్నారు. అంటే అన్ని విలువల గురించి రాస్తున్నారు. అటు తర్వాత లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. ఉప్పు సారం లేకుండా, సారవంతంగా లేకుంటే దేనికేది పనికి రాదు, అది బయట పారవేయబడుతుంది అంటున్నాడు. మన జీవితము సారవంతంగా ఉంటున్నదా? 5, 6 అధ్యాయం అంతా కూడా యేసయ్య మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో మాట్లాడుచున్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, అంటే లోకానికి వెలుగై ఉన్నావు. ఈ మాటలన్నీ చెప్పి లాస్ట్కి ఏమంటున్నాడంటే, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును. మనం చెయ్యకపోతే ఇసుక మీద ఇల్లు కట్టిన వారమై అవుతాం. అందుకే ఏమంటున్నాడంటే, మరియు ఈ మాటలను విని వాటి చెప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురుసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు ఆ కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పి. చూడండి, దేవుడు యేసయ్య లోకంలో తిరిగిన ఆ దినాల్లో తను చేసిన బోధనలన్నీ కూడా విని దాన్ని చెప్పున చేయడి అన్నాడు. దాని ప్రకారం చేయకుండా వాక్యాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళ మాత్రమే అయితే మనము వేషధారుగానే ఉంటాం. కాబట్టి సల్లనైనను వెచ్చగైన లేకుండా నులివెచ్చని జీవితంకు పోలి ఉండును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా మత్తయి సువార్త 23లో కూడా యేసయ్య ఏమన్నాడంటే 27, 28లో అక్కడ పరిసయ్యులు శాస్త్రులను చూచి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధి పోలి ఉండును. చూడండి ఎంత భయంకరమైన మాట. సున్నం కొట్టి సమాధులు చక్కగా ఉంటుంది బయట, అయితే లోబులో చూస్తే అవి లోబులో ఎముకలు అగబడును, కానీ అవి సున్నం కొట్టిన సమాధి వల్లే మీరు ఉంటున్నారని వాళ్ళని ఆయన పిలుస్తున్నారన్నమాట. సచ్చిన వారి ఎముకలతో సమస్తము కల్మషంతో నిండి ఉన్నవి అని సెలవిస్తున్నాడు. మన హృదయాన్ని ఒకసారి పరీక్ష చేస్తే దేవుని కోసం నిలబడుచున్నామా, లేకుంటే పైన వేషం ధరించి వేషధారణ జీవితం మనం జీవిస్తున్నామా, ఒకసారి ఆలోచన చేయాలా. మన యొక్క పరిస్థితి ఏంటి? ఇంకా మరి ఒక చోట ఆ యొక్క ఉపమానంగా 10 మంది కన్నికలను కూడా దేవుడు సెలవిస్తున్నాడు. అందరూ కూడా పరిగెత్తారు, అయితే సిద్ధపాటు లేకుండా 5 మంది పరిగెత్తారు. అక్కడ చూస్తాము 6వ వచనం నుంచి 25వ అధ్యాయము, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొని రండి అని కేక వినబడను. అప్పుడు ఆ కన్నికలు అందరూ లేచి తమ దివెట్టులను పరచరి గాని బుద్ధి లేని ఆ కన్యగలు, మా దివెటిలో ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకిమ్మని బుద్ధిగల వారిని అడిగరి. అందుకు బుద్ధిగల కన్యగలు
మాకును మీకును చాలదేమో అమ్మవారి దగ్గరికి వెళ్ళుము అని చెప్పిరి. వారు కొనుబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోబలికి పోయిరి. అందట తలుపులు వేయబడును. ఆ తరువాత తక్కిన కన్యలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని నేను ఎరుగను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మన వేషధారణ జీవితం ఎంతకాలమో జీవిస్తాం. లవదొకే సంఘాన్ని చూసి దేవుడు మాట్లాడాడు. ఈ దినం నిన్ను నన్ను కూడా చూసి ఈ మాట మాట్లాడతాడు. అటు లోకం వైపు చూస్తే లోకంతో మనం వెళ్ళిపోతాం, ఇటువైపు చూస్తే దేవుని కార్యం వచ్చినప్పుడు దేవునితో పాటు మనం వెళ్ళిపోతాం. అయితే తీర్పరి మన వాకుల దగ్గర ఉంటున్నాడు. ఇక్కడ మనం చూస్తాం చక్కగా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు దిగంబరి, నీవు ద్రౌవాక్యుడనియు, దిక్కుమాలిన వాడనియు, దరిద్రుడనియు, గ్రుడ్డివాడనియు, దిగంబరి అయి ఉన్నావనియు ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేయుచున్నాను, నాకు ఏమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. ఆ సంఘాన్ని చూసి చెప్తున్నాడు, నాకు అన్నీ ఉన్నాయని నువ్వు చెప్పుకుంటున్నావు, అయితే నువ్వు దిగంబరిగా ఉంటున్నావు, ద్రౌభాగ్యుడుగా ఉంటున్నావు, దిక్కుమాలిన వాడుగా ఉంటున్నావు, గుడ్డివాడుగా ఉంటున్నావు అని ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అందుకు దేవుడు మరలా ఈ మాట పలుకుతున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుడము వేయబడిన బంగారమును. నీకు ధనం కావాలంటే అగ్నిలో నువ్వు పుడము వేయబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనము తీర్పు తీర్చబడాలంటే మంచిగా దేవుని కోసము పరిగెత్తాలా. ఇఫ్ యూ హ్యావ్ టు లీవ్ లైక్ ఎ ఫైర్, మనం అగ్నిలో పుడము వేయబడాలా అంటున్నాడు. ఆ మాటను మనం 1 పేతురు 1 అధ్యాయం 5-7 చూస్తాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధమై ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడుటకు మీ కొరకు ఆ స్వాధ్యము పరలోకమందు భద్రపరిచి ఉన్నది. కడవరి దినములలో మన కోసం ఆ యొక్క రక్షణ దాచిపెట్టబడింది అనమాట. అయితే ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెంకాలము మీకు దుఃఖము కలుగును. దేవుడు మనల్ని చెక్కుతున్నాడు. అయితే అగ్ని పరీక్షకు మనం లోబడాల. లవద్దోకే సంఘము అగ్ని పరీక్ష మాకు అవసరం లేదు, నాకు అన్ని కలదని చెప్తాను. మనం కూడా కొన్నిసార్లు అంతే, శోధనలు అంటే వద్దు మాకు అవసరం లేదని వెనకంచె వేస్తాం. అయితే ఒక క్రైస్తవుడుగా ఉంటే నీకు శ్రమలు అవసరం. ఇంకా అపోస్తలుల కార్యం 14:22 చూస్తే విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారితో చెప్పాను. అంటే పౌలు హెచ్చరిస్తున్నాడు అందరితో. అక్కడ అపోస్తలుల కార్యంలో అనేక శ్రమల గుండానే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలా. కాబట్టి లవదోకే సంఘానికి ఏమంటున్నాడంటే, నువ్వు ధనవంతుడు కావాలంటే అనేక శ్రమలు నువ్వు అనుభవించాల. ఎందుకంటే ఎప్పుడైతే శ్రమల్లో దేవునితో పాలు పంపులు తీసుకుంటామో ఆయన మహిమలో కూడా మనకు పాలు పంపులు ఉంటుంది అంటున్నాడు. అంతేకాకుండా నీకు సిగ్గుపడకున్నట్లు ధరించుటకు తెల్లని వస్త్రము నేను నీకు ఇస్తానంటున్నాడు. ఆ తెల్లని వస్త్రం రక్షణ వస్త్రం. దేవుడు మనకు ఆ రక్షణ వస్త్రం ఇస్తున్నాడు. మనం ఎంతో మంది ఒకసారి మనము రక్షణ అనుభవంలోకి వచ్చి అటు తర్వాత ఆయన స్వరం వినకుండా చాలా దూరం వెళ్ళిపోయినాం. కాబట్టి హోలీనెస్లో కంటిన్యూస్ కావాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. హెబ్రీ పత్రిక 12:14 చూస్తే అందరితోనూ సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రతి 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 పరిశుద్ధతలో లేకుండా ఎవడను దేవునికి కనబడలేడు. అంటే పరిశుద్ధం లేకుండా ఎవడను ప్రభువును చూడలేడని వాక్యం సెలవిస్తుంది. అందరితో సమాధానం కలిగి ఉండాలా, అంతేకాకుండా పరిశుద్ధతయు కలిగి ఉండు అని సెలవిస్తున్నాం. అంతేకాకుండా 2 పేతురు 3:10-11 చూస్తే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము అకస్మాత్తుగా మహాధ్వనితో గద్దించిపోవును, పంచభూతములు మిక్కటి వెంట్రములతో లయమైపోవును కనుక భూమి దాని మీద ఉన్న కృతులన్నీ కూడా కాలిపోవును. ఇవన్నీ కూడా ఇలాగ కాలిపోవునట్లు మీరు పరిశుద్ధంగా ఉండవలనని దేవుడు మనల్ని కోరుస్తున్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా మీరు ఉండాలి. ఇవన్నీ లయమైపోతుంది. కాబట్టి మన పరిశుద్ధతలో ఎదగాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ సంఘాన్ని చూసి 2 కార్యాలు చెప్తున్నాడు. ఒకటి, నువ్వు శ్రమల పాలు కావాలా, శ్రమలు అనుభవించాలా నా కోసము. ఇంకొకటి ఏమంటే పరిశుద్ధంలో నువ్వు ఎదగాల. మూడవది, నీ కనులకు కాటుకను నా దగ్గర నుంచి తీసుకోమని హెచ్చరిస్తున్నాడు. కనుల కాటుకంటే ఈ లోకంలో
మనకు గుడ్డితనము సాతాను కలుగజేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మనేత్రాలు తెరవబడి మనం దేవుని కోసం నిలబడాలని వాక్యం హెచ్చరిస్తుంది. 2 కొరింథీ 4:3-4 చూస్తే, మా సువార్త మరుగు చేయబడినది ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రహారము వారికి ప్రకాశింపకున్నట్లు ఇకలోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రంకు గుడ్డితనము కలుగజేసి ఉన్నది. చూడండి, ఇకలోక దేవత అది వాళ్ళకు గుడ్డితనం కలుగజేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క సువార్త ఇంపుగా లేనట్లు వాటికి గుడ్డితనం కలుగజేసిందంట. కాబట్టి మనము చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విని పరిశుద్ధాత్మ నడిపింపుకు మనము లోబడాలన్నమాట. ఎప్పుడైతే మనం అలా లోబడతామో వాక్యాన్ని, ఆ కను దృష్టి మనకు కనబడుతుంది. అయితే ఇంకొక మాట కూడా హెబ్రీ పత్రిక 3:13లో, నేడు మీరు ఆయనను శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినట్లు మీ హృదయమును కాఠిన పరచకూడదని ఆయన చెప్పాడనమాట. అంటే అరణ్యంలో నడిచినప్పుడు మన పితరులు ఎంతో హృదయాన్ని కాఠినం చేసుకున్నారు. దేవుని యొక్క కార్యాన్ని మన్నాను కురిపించారు 40 సంవత్సరం. వాళ్ళు బాగానే తిని, అయితే ఆయా సందర్భంలో సనుగుతూ గొనుగుతూ వాళ్ళు హృదయ కాఠినం చేసుకున్నారు. మీరు అలా ఉండొద్దుని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఈ అన్ని కార్యాలను మనం చూసినప్పుడు కొన్ని విషయంలో కడపటిగా దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను తలుపు దగ్గర నిలబడి ఈ 3 కార్యం నేను నీలో చేయాలని ఆశపడుతున్నాను. నవదోక్య సంగమా, నువ్వు శ్రమపాలు కావాలా, నీ యొక్క పరిశుద్ధతలు ఎదగాలి, మరి నీ గుడ్డితనానికి నేను కాటుగేస్తున్నాను, పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడాలా. అటు తర్వాత ఏమంటున్నాడంటే, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారిని గద్దిస్తున్నాను, ఆసక్తి కలిగి మారు మనసు పొందుది. కొంతమంది అయితే అనేక పర్యాయం దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ వస్తుంది, అయినప్పటికీ వాళ్ళు దాన్ని గ్రహించరు అనమాట. అయితే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను ప్రేమించి వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుమంటున్నాడు. సమ్టైమ్స్ ఇట్ మే బి ఎ డిసీజ్ ఆర్ సమ్టైమ్స్ ఇట్ మే బి అన్ యాక్సిడెంట్, ఏదైనా ఉండొచ్చు. అయితే ఆయన మనల్ని తట్టినప్పుడు మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడనేది ఎరిగి మనము మార్పు చెందాలి. మరి కడపటిగా ఏమంటున్నాడంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చెయ్యను అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆ తలుపు తెరిసిన వాళ్ళని మనం చూస్తే గొప్ప వ్యక్తి దావీదు. వాడు ఎప్పుడైతే తప్పు చేశాడో మహారాజుగా ఉండేటప్పుడు నాతాను ప్రవర్త వచ్చి చెప్పినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఆ 51 దావీదు కీర్తన అంతా కూడా ఆయన రాసినట్లు చూస్తాం. అలాగనే పౌలు కూడా ఆ దమస్కులో పరిగెత్తినప్పుడు క్రైస్తవులకు విరుద్ధంగా ఎన్నో కార్యాలు చేశాడు. అయితే దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఆయన తలుపును తట్టినప్పుడు ఆ స్వరమిని ఆయన తలుపు తీసినట్లు చూస్తాం. అయితే ఫరో హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఆ ప్రదేశం అంతా కూడా 10 తెగులను దేవుడు పంపించినప్పుడు కూడా ఆయన హృదయంలో స్పందన లేకపోయింది. కాబట్టి ఆయన తలుపు మూసివేయబడింది అని మనం చూస్తాం. అలాగనే ఒక్కొక్కరిని దేవుడు తన స్వరంతో పిలిచినాడు. సమూయేలును, మోషేను స్వరంతో పిలిచినాడు. ఎలీషాను గుగలు దాక్కుంటే ఆయన స్వరంతో పిలిచాడు. అయితే కొంతమందిను తన యొక్క వాక్ ద్వారా ఆయన పిలిచినట్లు చూస్తాం. కొంతమంది ఆ యొక్క వాక్యం విని మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది నినివే పట్టణవాసులందరూ యోనా ద్వారా ఆ యొక్క వాక్యం విని కోనసంచి కట్టుకొని మారు మనసు పొందినట్లు చూస్తాం. నేడు మన దగ్గర కూడా మన తలుపు దగ్గర నిలబడి దేవుడు తట్టించున్నాడు. ఎటువంటి పాపంలో మనం మూలిగి ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. చల్లగైనను వెచ్చగైనను నులివెచ్చ జీవితం జీవిస్తున్నావా బిడ్డ, మనం విడవబడతాం. ఎందుకంటే ఆ 10 మంది కన్యగల్లో మనం చూస్తాం, సిద్ధపాటుతో వెళ్ళినామని అనుకున్నారే కానీ ఆఖరి క్షణంలో పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళ తిథిలో నూనె లేదు. కాబట్టి మన జీవితంలో మనం ఒకసారి పరీక్ష చేయాలా. నా జీవితంలో పరిశుద్ధత కలిగి ఉన్నానా, శ్రమలకు ఓర్చుకుంటున్నానా, సగిస్తున్నానా, దేవుని మహిమపరుస్తున్నానా, నా కన్నులకు కాటుగా ఉంటున్నదా అంటే పరిశుద్ధాత్మ నడిపింపు, నా ఆత్మనేత్రం తెరవబడి దేవుని కోసం గొప్ప కార్యం నేను చేయుటకు ముందుకు వెళ్ళుచున్నానా. లేకుంటే ఆ యొక్క అంజూరపు చెట్టులో ఆకులు మాత్రమే కనబడింది, ఫలం లేకపోయింది. అలాంటి వేషధారణ జీవితం జీవిస్తున్నానా, అటు లోకంలో అటు దేవునిలో అని చెప్పుకొని మధ్యలో మనల్ని మనమే మోసపోతాం. ఎందుకంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉంటున్నది కనుక ఆ మాట దేవుడు సెలవిస్తున్నాడు. గోధుమ గింజలతో పాటు గడ్డిని కూడా మొలిపిస్తారు. అయితే ఆ దూదలు వచ్చినప్పుడు గోధుమలను మాత్రం కోసుకొని వెళ్తారు, ఈ గడ్డి అంతా కూడా కోసివేయబడి అగ్నిలో పారవేయబడును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం గడ్డి ఉన్నామా, ఆ గోధుమ గింజలుగా మనం ఉంటున్నామా,
దేవుని కోసం వైరాగ్యంగా మనం పరిగెద్దామా? ఆర్ వి ఎ lukewarm Christian or are we for running for the Lord with fire? అయితే మనం ఒకసారి మనల్ని పరీక్ష చేసుకొని మనల్ని మనం దేవుని దగ్గర సమర్పించుకోవాలని ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ అజ్యం గల నాయన యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం. 2026 సంవత్సరం కింద ప్రభా త్వరగా జరగబోయే కార్యాన్ని గురించి ఇదిగో పద్మస్తీపంలో యోహాన్తో మాట్లాడావు. త్వరగాని 2026 సంవత్సరం కింద నువ్వు చెప్పినప్పుడు ఇప్పటికి మరీ అది త్వరగా కదా ప్రభా. అయ్యా తండ్రి నాయన ఎంతో మంది ఇంకను నాయన నామకాస్త క్రైస్తవ జీవితం జీవిస్తూ ప్రభా ఈ లోకంలో వాళ్ళని వాళ్ళే మోసపుచ్చుకుంటున్నారు ప్రభా. అయా ఈ వాక్యం విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్వపరీక్ష చేసుకొని నాయన తండ్రి ప్రభా కుడివైపు నిలబడి ప్రభా నువ్వు పేరు పెట్టి పిలిచినప్పుడు ప్రభా మంచి దాసురాలను అనిపించుకుంటే దానికి నాయన సహాయం చేయండి. మాలో ఉన్న వేషధారణ అంతా కూడా తీసివేయండి ప్రభా. ఇదిగో సున్నం కొట్టిన సమాధిని నువ్వు పిలిచావు ప్రభా. అలా లేకుండా ప్రభా యథార్థవంతంగా పౌలును ఎలాగ పిలిచావో అటు తర్వాత ఎన్నడూ ఆయన క్రైస్తవులను హింసించలేదు, కానీ నీకోసరం ఆఖరి వరకు కూడా పరిగెత్తాడు ప్రభా. అట్టి వైరాగ్యం కలిగిన ఒక స్థితిను మాలో మీరు దయచేయమని అడుగుచున్నాం. శ్రమలు ఓర్చుకొని ప్రభా పరిశుద్ధమైన జీవితానికి మమ్మల్ని మేము అప్పజెప్పుకొని ప్రభా ఈ లోకంలో నాయన మీరు గద్దించినప్పుడు ఆసక్తి కలిగి మారు మనసు పొందుటకు సహాయం చేయండి. ఇదిగో తలుపు దగ్గర నిలవబడి తట్టుచున్నానని సెలవిస్తున్నాం. అనేక మంది ప్రభా నువ్వు తట్టేటప్పుడు స్వరమిని తలుపు తీయుటకు ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా నాయనా మీరు ఆశీర్వదించి వాడుకుమని సమర్పిస్తున్నాను ప్రభా. ఇచ్చిన నాయన ఈ యొక్క సందర్భాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ దినంలో కూడా ప్రభా ఈ సంఘాలని చూచి మీరు మాట్లాడుచున్నారు, వ్యక్తిగతంగా కూడా మాట్లాడుచున్నారు. ఎన్ని మార్లు గద్దించినప్పటికీ హృదయ కాఠినం చేసిన వారు హఠాత్తుగా మరణిస్తారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అటువంటి వారు కాకుండా ప్రభా నేడే రక్షణ దినమని ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో స్పందింపబడి నీ దగ్గర సరెండర్ అవుటకు అయా నీ దగ్గర ప్రభా పాపాలను ఒప్పుకొని ప్రభా పరిశుద్ధమైన జీవితం జీవించుటకు సహాయం చేయమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.